లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహ బంధంలో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. అర్జున్ బుధవారం ఆగస్టు 13న ముంబైకి చెందిన బడా వ్యాపారవేత్త రవిగాయ్ మనవరాలు సానియా చందోక్తో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అర్జున్, సానియా ఒక ప్రైవేట్ వేడుకలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. రెండు కుటుంబాల సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో అర్జున్, సానియా చందోక్ ఉంగరాలు మార్చుకున్నారు. అయితే ఈ వేడుక గురించి టెండూల్కర్ కుటుంబం మాత్రం ఇప్పటివరకు సోషల్ మీడియాలో అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అయితే సచిన్కు కాబోయే కోడలు ఎవరని తెలుసుకునేందుకు అభిమానులు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఆమె బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూద్దాం. సానియా గాయ్ కుటుంబానికి చెందిన యువతి. సానియా ప్రముఖ వ్యాపారవేత్త రవిగాయ్ మనవరాలు. ఆమె ఎక్కువగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సానియా చందోక్కి పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో బిజినెస్ మేనేజ్మెంట్లో డిగ్రీ పూర్తి చేశారు ఆమె. చదువు తర్వాత తన ప్యాషన్ ఫాలో అయ్యారు. ముంబైలోని మిస్టర్ పౌస్ పెట్ స్పా స్టోర్ ఎల్ఎల్పి అనే లగ్జరీ పెట్ స్పాని స్థాపించారు ఆమె. ఈ స్పా సెంటర్లోని కుక్కలు, పిల్లులకు సేవలు అందిస్తారు. గ్రూమింగ్, స్పా, కొరియన్, జపనీస్ థెరపీలతో పెంపుడు జంతువులకు స్పెషల్ ట్రీట్మెంట్ కూడా ఇస్తారు. ఇది మన దేశంలో మొదటి లగ్జరీ పెట్ స్పా అనే చెప్పాలి. ఈ కంపెనీ వార్షిక ఆదాయం కూడా దాదాపు 90 లక్షలు ఉంది. ప్రస్తుతం ముంబైలో 2 బ్రాంచ్లు ఉన్నాయి. సానియా స్వయంగా షాప్లో పెంపుడు జంతువులతో టైం స్పెండ్ చేస్తుంది. వాటిని చాలా ప్రేమగా చూసుకుంటుంది. ఆమె వరల్డ్ వైడ్ వెటర్నరీ సర్వీస్ ఏబీసీ ప్రోగ్రామ్ను కూడా పూర్తి చేసి సర్టిఫైడ్ టెక్నీషియన్గా కూడా మారారు. ఇక సానియా చందోక్ ముంబైలోని ఒక పెద్ద వ్యాపార కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆమె తాత రవిగాయ్ గ్రావిస్ గ్రూప్ యజమాని. ఈ గ్రూప్ బాస్కిన్ రాబిన్స్ ఇండియా, అలాగే బ్రూక్లిన్ క్రీమరీ లాంటి బ్రాండ్స్ని కూడా నిర్వహిస్తోంది. ముంబైలోని ఇంటర్ కాంటినెంటల్ హోటల్స్ కూడా వీరిదే. ఈ గ్రూప్ ఏకంగా గత ఏడాది 624 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించింది. ఫుడ్, అలాగే ఆతిథ్య రంగంలో వీళ్ళ బిజినెస్ కొనసాగుతూ ఉంది. ముంబైలోని అత్యంత ప్రముఖ వ్యాపార కుటుంబం అయిన గాయ్ ఫ్యామిలీ నుంచి వచ్చింది ఆమె. ముంబైలో చాలా పెద్ద పేరున్న వ్యాపార కుటుంబం వీరిది. ఇక అర్జున్ టెండూల్కర్ దేశవాళీ క్రికెట్లో గోవాకి, ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున క్రికెట్ అయితే ఆడుతూ ఉన్నారు. 2025లో అర్జున్ టెండూల్కర్ తక్కువ మ్యాచ్లే ఆడాడు. టోర్నమెంట్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే ఛాన్స్ రాలేదు. అయితే మెగా వేలంలో ముంబై ఇండియన్స్ ఆయన్ని 30 లక్షలకు కొనుగోలు చేసింది. కానీ జట్టు యాజమాన్యం ప్లేయింగ్ 11కి చేర్చలేదు. దీంతో అర్జున్ అంతగా రాణించలేకపోయారు. ఇప్పటివరకు 17 ఫస్ట్ క్లాస్, 18 లిస్ట్ ఏ, 24 టీ20 మ్యాచ్లు ఆడాడు అర్జున్. అందులో ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో 37 వికెట్లు తీసుకుని 532 పరుగులు చేశాడు. లిస్ట్ ఏ క్రికెట్లో అర్జున్ 25 వికెట్లు, 102 పరుగులు సాధించాడు. ఇక అర్జున్ విషయానికి వస్తే సచిన్ టెండూల్కర్, అంజలి దంపతులకు కలిగిన రెండో సంతానం. 1999 సెప్టెంబర్ 24న జన్మించాడు అర్జున్. ఆయనకు ముందు సారా టెండూల్కర్ జన్మించింది. అంటే అర్జున్కి అక్క. 1997 అక్టోబర్ 12న ఆమె పుట్టింది.